అలాగే ఇక్కడ రాజ్యాంగ లక్షణాలు మొదటగా సుదీర్ఘ లిఖిత రాజ్యాంగం, దృఢ రాజ్యాంగం, అలాగే అంత సమాఖ్య ప్రభుత్వం, అలాగే గణతంత్ర ప్రభుత్వం. ఇక్కడ గణతంత్ర ప్రభుత్వం అంటే వంశపారంపర్య సూత్రానికి ఏ విధమైనటువంటి అవకాశం అనేది లేకుండా రాచరికమైనది, అప్రజాస్వామికమైనది కాబట్టి ఏం చేసేది ఇక్కడ అర్హతను బట్టి వ్యక్తులకి పదవులు అనేవి కల్పించడానికి ఈ ప్రభుత్వ విధానాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నమాట. అలాగే తర్వాత పార్లమెంటరీ ప్రభుత్వం. ఇక్కడ పార్లమెంటరీ విధానాన్ని ఏర్పాటు చేసుకోవాలి అంటే మనకి ఆల్రెడీ బ్రిటిష్ ప్రభుత్వ పాలనా కాలం నుంచి మనకి ఈ పార్లమెంటరీ విధానం పట్ల ఒక రకమైన అవగాహన, అనుభవం అనేది ఉంది. మనకి భారత ప్రభుత్వ చట్టాలు 1909, 1919, అలాగే 1935 ఈ చట్టాల్లో ఏం చేశారు, ప్రభుత్వ పార్లమెంటరీ విధానాన్ని మనకి అలవాటు చేసుకోవడం జరిగిందన్నమాట. ఇక్కడ పార్లమెంటరీ విధానాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఒక ప్రత్యేకమైనటువంటి కారణం ఉంది. పార్లమెంటరీ విధానాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఒక ప్రత్యేకమైనటువంటి కారణం. ఎందుకు కారణం అంటే ఇక్కడ అధ్యక్ష విధానాన్ని అనుసరించినట్లయితే అధ్యక్ష తరహా విధానంలో మనకి అధ్యక్షుడి చేతిలోనే అధికారాలన్నీ కూడా ఇవ్వబడతాయి. అంటే ఒక రకమైనటువంటి నియంతృత్వ విధానం అనేది అక్కడ కనిపిస్తుంది. కాబట్టి ఆ విధానం వైపు వెళ్ళకుండా మనం ఏం చేస్తామంటే పార్లమెంటరీ విధానంలో మనకి మంత్రులు కూడా ఉంటారు. మంత్రులు వాళ్ళ మధ్య అధికారాలు అనేవి పంచబడుతూ ఉంటాయి. అలాగే వాళ్ళందరూ కూడా పార్లమెంటరీ సమిష్టిగా బాధ్యత వహించడం జరుగుతుంది. అలాగే పార్లమెంటరీ విధానంలో న్యాయశాఖ యొక్క ఔన్నత్యం అనేది కనిపిస్తుంది. న్యాయశాఖ ఔన్నత్యం ఎలా కనిపిస్తుంది, పార్లమెంట్ చేసే ముఖ్యమైనటువంటి పని ఏంటంటే శాసనాలు రూపొందించడం, కార్యనిర్వాహకవర్గాన్ని అమలు చేయడం. అలాగే ఈ రూపొందించడంలో అలాగే అమలు చేసేటువంటి విధానాల విషయంలో ఏవైనా రాజ్యాంగ సూత్రాలకు అనుగుణంగా లేనట్లయితే న్యాయశాఖ వాటిని సమీక్ష చేయడం, పరిశీలన చేసి ఒకవేళ చెల్లదు రాజ్యాంగ సూత్రాలకు అనుగుణంగా లేకపోతే వాటిని ఏం చేయొచ్చు, కొట్టివేసేటువంటి అధికారం న్యాయశాఖ అన్నమాట. ఇటువంటి ఔన్నత్యం కలిగినటువంటి విధానాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు. ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు. ప్రాథమిక హక్కులు అంతవరకు చూడు. అలాగే నిధులు. ప్రాథమిక హక్కులు అంటే ఇక్కడ భారత రాజ్యాంగం వీటిని ఎక్కడి నుంచి తీసుకున్నాం మనం? ప్రాథమిక హక్కులు రాజ్యాంగ ఆధారాల్లో చెప్పుకున్నాం, అమెరికా నుంచి తీసుకున్నాం. ఇక్కడ ప్రాథమిక హక్కులు అనేది రాజ్యాంగంలో ఎక్కడ ఉన్నాయంటే 3వ భాగంలో 12 నుంచి 35 అధికారులు, 35 ఆర్టికల్ వరకు నిబంధనల వరకు ప్రాథమిక హక్కులు ఉన్నాయి. ఎన్ని హక్కులు ఉన్నాయి మనకి? ఎన్ని హక్కులు ఉన్నాయి? ప్రారంభంలో 7 హక్కులు ఉండేవి. అయితే తర్వాత 44వ రాజ్యాంగ సవరణ ద్వారా 1978లో ఒక హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించారు. అదే హక్కు? ఆస్తి హక్కు, రైట్ టు ప్రాపర్టీ. ఇంకా 6 రకాలైనటువంటి హక్కులు మనకి అందుబాటులో ఉన్నాయి. సమానత్వ హక్కు, స్వాతంత్ర హక్కు, పీడనాన్ని నిరోధించే హక్కు, మత స్వాతంత్ర హక్కు, విద్యా సంస్కృతి హక్కు, రాజ్యాంగ మరియు హక్కు. ఆస్తి హక్కు ఉండేది కానీ 44వ రాజ్యాంగ సవరణలో తొలగించారు. అంటే ప్రాథమిక హక్కుల జాబితాలో లేదు. ఎందుకనంటే 42వ రాజ్యాంగ సవరణ ద్వారా మనం ప్రవేశంలో చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం? సామ్యవాద, లౌకిక అనే పదాలు చేర్చాము. సామ్యవాదం అంటే వ్యక్తుల మధ్య సంపద అనేది, సంపదలో కానీ వ్యక్తుల మధ్య సంపద విషయంలో వ్యత్యాసం ఉండకూడదు. అంటే సంపద అనేది అందరికీ సమానంగా పంచబడాలి. ఇలాంటి కార్యక్రమాలు అమలు చేయడం కోసం
అడ్డంకిగా ఉన్నటువంటి ఆస్తి హక్కుని ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించాడనమాట అంతే. అయితే మిగతా 6 రకాలైనటువంటి హక్కులు మనకు అందుబాటులో ఉన్నాయి. అలాగే దీంతో పాటు ప్రాథమిక విధులు వీటిని మనకి మొదట్లో లేవు. రాజ్యాంగ అమల్లోకి వచ్చేసరికి ప్రాథమిక విధులు అనేవి ప్రత్యేకించి విభజన చేయబడలేదు. ఏం చేశారు? ఇక్కడ 42వ రాజ్యాంగ సవరణ 42వ రాజ్యాంగ సవరణ ఎప్పుడు చేశారు? 1976. ఈ రాజ్యాంగ సవరణ ప్రకారం మనకి ఏం చేశారంటే 10 ప్రాథమిక హక్కులు 10 ప్రాథమిక విధులు అధికారం 57 ఆర్టికల్ అన్నమాట. ఆర్టికల్ అన్నా అధికరణ అన్నా ప్రకరణ అన్నా నిబంధన అన్నా ఒకే అది అర్థం అనేది వస్తుంది అన్నమాట. 51Aలో మనకి ఈ అధికరణాలు ఈ ప్రాథమిక విధులు అనేవి ఏర్పాటు చేసుకోవడం జరిగింది అన్నమాట. అలాగే ఏక పౌరసత్వం ఒకే రకమైనటువంటి పౌరసత్వాన్ని రాజ్యాంగవేత్తలు మనకి కల్పించడం జరిగింది. యాక్చువల్గా మనకి సమైక్య ప్రభుత్వాల్లో 2 రకాలైనటువంటి పౌరసత్వాలు అనేవి ఉంటాయి. అమెరికాను తీసుకున్నట్లయితే దేశ పౌరసత్వం ఒకటి, అలాగే రాష్ట్ర పౌరసత్వం ఒకటి. దేశ పౌరసత్వం ఏ రాష్ట్రంలో జన్మించాడో వ్యక్తి ఆ రాష్ట్ర పౌరసత్వం అనేది కల్పించుకోవడం జరుగుతుంది అన్నమాట. 2 రకాల పౌరసత్వాలు, ద్వంద్వ పౌరసత్వం, డ్యూయల్ సిటిజన్సీ. అక్కడ మనకి ఏక పౌరసత్వం ఒకటే పౌరసత్వాన్ని కల్పించడం జరిగింది. అంటే పౌరసత్వ విషయంలో ఎటువంటి విచక్షణ అంటే 2 రకాల పౌరసత్వాలు కల్పించినట్లయితే వాళ్ళ మధ్య వ్యక్తుల మధ్య ఒక సమైక్య భావన అనేది ఉండదు. అంటే సమైక్య భావన అంటే మనందరం కూడా భారతీయులమైన యూనిటీని కల్పించడం కోసం ఈ రకమైనటువంటి విధానాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే 8 వయోజన ఓటు హక్కు. ఈ వయోజన ఓటు హక్కు అనేది 18 సంవత్సరాలు నిండిన భారతీయులందరికీ కూడా ఒకే రకమైన ఓటు హక్కుని ప్రసాదించడం లేదా రాజ్యాంగం కల్పించడం జరిగింది. మొదట్లో 21 సంవత్సరం ఉండేది. దాన్ని 61వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏం చేశారు? 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకి ఓటు హక్కు అర్హత వయసుని తగ్గించారు. అంటే వ్యక్తుల మధ్య ఎటువంటి విచక్షణ లేకుండా కులం, మతం, తెగ, భాష, లింగం, వర్గం, వర్ణం ఇలాంటి ఎటువంటి విచక్షణ డిస్క్రిమినేషన్స్ అని చెప్పేసి అంటాం. డిస్క్రిమినేషన్స్ ఇలాంటి విచక్షణ అనేది లేకుండా అందరికీ కూడా ఒకే రకమైనటువంటి ప్రయోజనాన్ని కల్పించడం జరిగింది. అలాగే లౌకిక రాజ్యం అంటే మనకి ఏం చేస్తాం? ఎప్పుడు చేసుకున్నాం? మనకి లౌకిక మతాన్ని మనకి 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికలో చేర్చాం. సామ్యవాద లౌకిక. ఈ పదం దీని ప్రకారం ఏంటంటే లౌకిక రాజ్యం అంటే మత ప్రమేయం లేని రాజ్యం. మత ప్రమేయం లేని రాజ్యము అంటే ఆ రాజ్యం ఏం చేస్తుంది? రాజ్య వ్యవహారాల్లో రాజ్య కార్యకలాపాల్లో మతానికి ప్రాముఖ్యత ఉండదు. అంటే ఆ రాజ్యంలో అధికార మతం అనేది ఏమి ఉండదు. రాజ్యం ఏ మతం యొక్క కార్యకలాపాలని అధికారికంగా ఏం చేయదు? ప్రచారం చేయడం కానీ లేకపోతే బాధ్యత తీసుకోవడం కానీ చేయదు. ఏ మతాన్ని తీసుకున్నప్పటికీ ఏ రకమైనటువంటి మతాన్ని అవలంబించినటువంటి వ్యక్తులు ఏమైనా సరే మతపరంగా ఏం చేయదు? విచక్షణ తేడా అనేది చూపించదు. పలానా మతం వాళ్ళకి కొన్ని రకాలైనటువంటి అవకాశాలు, పలానా మతానికి కొన్ని రకాల అవకాశాలు అనేవి తేడాలు అనేవి ఎక్కువ స్థితిలో రాజ్యాంగం చూపించదు. ఆ రాజ్యం చూపించకూడదు అన్నమాట. అలాగే స్వతంత్ర న్యాయశాఖ మనకి ప్రభుత్వాంగాల్లో మనకి ముఖ్యమైనటువంటి ఏంటంటే న్యాయశాఖ.
ఇండిపెండెంట్ జ్యుడిషియరీ. ఇక్కడ రాజ్యాంగం స్వతంత్ర న్యాయశాఖని ఏర్పాటు చేసుకోవడం జరిగింది రాజ్యాంగం ప్రకారం. అంటే రాజ్యాంగవేత్తలు మన పరిస్థితులకు అనుగుణంగా స్వతంత్ర న్యాయశాఖని ఏర్పాటు చేశారు. ఇంకా ఏర్పాటు చేశారు, ఇక్కడ కేంద్రంలో కార్యనిర్వాహక వర్గం, ప్రభుత్వంలో అలాగే శాసనశాఖ, కార్యనిర్వాహక వర్గం, న్యాయశాఖ, ఈ మూడు కూడా ప్రభుత్వాంగాలు. ఈ మూడింట్లో శాసనశాఖ రాజ్యాంగబద్ధంగా శాసనాలు రూపొందించాలి, దాని బాధ్యత. అలాగే కార్యనిర్వాహక వర్గం శాసనశాఖ రూపొందించినటువంటి శాసనాలని రాజ్యాంగబద్ధంగా అమలు చేయాలి. ఇక్కడ శాసనశాఖ లేదా అంటే పార్లమెంట్ చెప్తాం, లోక్సభ, రాజ్యసభ. మన దేశంలో పార్లమెంటు అంతర్భాగంగా రాష్ట్రపతి, లోక్సభ, రాజ్యసభ సభ్యులు. అలాగే కార్యనిర్వాహక వర్గం వచ్చేసరికి రాష్ట్రపతి, అలాగే ప్రధానమంత్రి, మంత్రిమండలి, వీళ్ళు మూడు చెప్పుకుంటాం. ఎందుకని? అలాగే న్యాయశాఖ వచ్చేసరికి రాష్ట్రపతి ప్లస్ సుప్రీంకోర్టు, హైకోర్టు, న్యాయశాఖ అని చెప్తాం. ఎందుకనంటే ప్రతి విషయంలో కూడా మన దేశంలో రాష్ట్రపతి అంతర్భాగంగా ఉంటాడు. దేశాధినేత రాష్ట్రపతి. అంటే రాష్ట్రపతి పేరు మీదుగానే మనకి ఈ అధికారాలన్నీ కూడా మంత్రిమండలి చెలాయించడం జరుగుతుంది. అంటే ఇక్కడ శాసనశాఖ చేసిన శాసనాలు కార్యనిర్వహణ వరకు అమలు చేసేటువంటి ఆ శాసనాలు అమలు చేసేటువంటి విషయంలో కూడా శాసనశాఖ చేసినటువంటి శాసనాలు రాజ్యాంగబద్ధంగా ఉన్నాయా లేదా, రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా లేదా, అలాగే కార్యనిర్వాహక వర్గం అమలు చేసేటువంటి విధానాలు రాజ్యాంగ సూత్రాలకు అనుగుణంగా ఉన్నాయా లేవా, ఈ రెండింటినీ పరిశీలించేటువంటి బాధ్యత న్యాయశాఖకు ఉంది. ఒకవేళ ఈ రెండు కూడా అంటే తన విధి నిర్వహణలో న్యాయశాఖ ఇటు శాసనశాఖకు కానీ ఇటు మంత్రిమండలికి కానీ బాధ్యత వహించవలసినటువంటి అవసరం లేదు. అర్థమవుతుందా? అంటే వీళ్ళ నియామక విషయంలో వచ్చేసరికి న్యాయమూర్తుల నియామకం అనేది ఎవరు చేస్తారు? ఇక్కడ రాష్ట్రపతి చేత నియమించబడతారు. వాళ్ళని తొలగించాలి అంటే ఒక సుదీర్ఘమైనటువంటి ప్రక్రియ అనేది ఉంది. కాబట్టి వీళ్ళు స్వతంత్రంగా తమ అధికారాలను లేదా తమ బాధ్యతలు నిర్వర్తించడానికి అవకాశం ఉంది. ఇక్కడ శాసనశాఖ రూపొందించిన శాసనాలు కానీ లేకపోతే కార్యనిర్వాహక వర్గం యొక్క చర్యలు కానీ రాజ్యాంగ సూత్రాలకు అనుగుణంగా లేకపోతే ఇదేం చేస్తుందంటే న్యాయశాఖ ఇవి చెల్లవు, రాజ్యాంగ సూత్రాలకు అనుగుణంగా లేవు కాబట్టి ఇవి చెల్లవు అని చెప్పేసి కొట్టివేసేటువంటి అధికారం కలిగి ఉంది. అలా కొట్టివేసేటువంటి అధికారాన్ని న్యాయ సమీక్ష, జ్యుడిషియల్ రివ్యూ అని చెప్పేసి అంటామన్నమాట. జ్యుడిషియల్ రివ్యూ. అలాగే ఆదేశక నియమాలు లేదా ఆదేశక సూత్రాలు, సమాజ సంక్షేమం కోసం ఆ రాజ్యం చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు. మనకి ఆదేశక సూత్రాలు ఒక రకమైనటువంటి ఆదర్శాలతో వీటిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంటే ఆ రాజ్యంలో ఉండేటువంటి ప్రజల యొక్క సంక్షేమానికి ఆ రాజ్యం ఏం చేయాలి, ఎలాంటి విధానాలు అంటే ఇప్పుడు బాల కార్మికులు నిరోధించడం లేదా మత్తు పదార్థాన్ని నిషేధించడం, అలాగే కార్మికుల యొక్క సంక్షేమానికి రాజ్యం ప్రయత్నం చేయడం, అర్థమవుతుందా? ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేయాల్సిన రీతిలో ఏర్పాటు చేయడం జరిగింది అన్నమాట ఆదేశిక సూత్రాలు. ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ప్రభుత్వం చేయాలి, ఏ రాజ్యమైనా సరే వాటిని చేయాలి అని తెలియచేయడం కోసం ముందుగానే వీటిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇవి ఎందులో ఉన్నాయి? రాజ్యాంగంలో మనకి 4 భాగంలో 36 అధికారం నుంచి 51 వరకు ఉన్నాయి. 51 అధికారం వరకు ఈ ఆదేశిక సూత్రాలు అనేవి రూపొందించబడ్డాయి. ఇక్కడ మనకి ప్రాథమిక హక్కులు ఇవి అమలు చేయలేదు అనుకోండి. ప్రాథమిక హక్కులు అమలు చేయకపోయినా వీటికి ఇబ్బంది కలిగినా ఏం చేయొచ్చు?
పౌరుడు న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చు, న్యాయస్థానాల ద్వారా రక్షణ పొందవచ్చు. వీటిని కాపాడడానికి న్యాయస్థానాలు కొన్ని రకాల ఆజ్ఞలు జారీ చేస్తుంది. వీటిని ప్రాథమిక హక్కులు. ఇక్కడ ఆదర్శ సూత్రాలు కూడా ఆమోదించేటువంటి క్రమంలో వీటిని అమలు చేయలేదని చెప్పేసి మనం న్యాయస్థానానికి వెళ్ళడానికి అవకాశం లేదు. న్యాయస్థానానికి వెళ్ళగలిగితే మనకు అక్కడ అవకాశం అనేది ఇవ్వడం లేదన్నమాట. ఎందుకని ఎవరు రాజ్యం లేదా ప్రభుత్వం ఏం చేయాలి, తమ యొక్క ఆర్థిక వనరుల లభ్యత మేరకు తాను చేయవలసినటువంటి కార్యక్రమాలు అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు ఏమైనా చేయాలి అనుకుంటే అప్పుడు చేయొచ్చు అన్నమాట. అంటే ఆధునిక కాలంలో, ప్రస్తుత కాలంలో ఒక సంక్షేమ కార్యక్రమం అనేది మొదలు పెడితే దాన్ని రద్దు చేయడానికి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలకు ధైర్యం చాలు. ఎందుకు చాలదు? ఓటు బ్యాంకు రాజకీయాలు అన్నమాట. ఓటు బ్యాంకు అంటే తమ ఓటు బ్యాంకుని కాపాడుకోవడం కోసం, ఓటును పెంపొందించుకోవడం కోసం ప్రజల మద్దతు అనేది కోల్పోతారు. ఇక్కడ ప్రాథమిక హక్కులు లేకపోతే మన ప్రయోజనాలు అనేవి దెబ్బతింటాయి, వ్యక్తుల యొక్క ప్రయోజనాలు దెబ్బతింటాయి. ప్రాథమిక హక్కులు రాజ్యాంగంలో కల్పించకపోతే, ఇక్కడ ఈ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయకపోతే కనుక ప్రస్తుత కాలంలో రాజ్యం యొక్క మనుగడే అనేది దెబ్బతింటుంది. మనుగడ అంటే ఇంకా ప్రభుత్వం ఉండే ఆస్కారం లేదు, ప్రజా వ్యతిరేకత అనేది వస్తుంది. అలాగే ద్విసభ విధానం, రెండు సభలు, బై క్యామరలిజం, ద్విసభ విధానం. రెండు సభలు మనకు పార్లమెంట్లో రెండు సభల విధానాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంటే కేంద్ర స్థాయిలో ఒకటే సభ ఉంటే దాన్ని యూనిక్ క్యామరలిజం ఏక సభా విధానము అని చెప్పేసి అన్నాం. ఇక్కడ యూనిక్ క్యామరలిజం అంటుందండి. అలాగే బై క్యామరలిజం, రెండు సభలు, మనకి రెండు సభల విధానాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అంటే ఒక సభలో శాసనాలు రూపొందించినటువంటి శాసనాలని రెండో సభ దాని యొక్క గుణగణాలని, దాని యొక్క ప్రయోజనాల్ని కూలంకషంగా చర్చించి మొదటి సభకి ఇంకొంచెం సలహాలు సూచనలు ఇవ్వడం కోసం ఒక ప్రత్యేక సభని ఏర్పాటు చేసుకునే విధానాన్ని మనం కల్పించుకున్నాం. ఇంతకుముందు బ్రిటన్ పార్లమెంటు విధానంలో ఏ రకమైనటువంటి సభలు ఉన్నాయి, హౌస్ ఆఫ్ లార్డ్స్, హౌస్ ఆఫ్ కామన్స్ అని రెండు సభలు ఉంటాయి. అలాగే అదే విధానాన్ని మనం ఇక్కడ తీసుకున్నాం. ఇక్కడ మనకి రెండు సభలు, ఒకటి లోక్సభ, రెండు రాజ్యసభ. లోక్సభలో ఉండేటువంటి సభ్యులు ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడతారు. రాజ్యసభలో ఉండేటువంటి సభ్యులు ఏం చేయబడతారు? ప్రజల చేత పరోక్షంగా ఎన్నుకోబడతారు. అంటే మన ఎన్నుకోబడినటువంటి శాసనసభ్యులు, రాష్ట్రాల శాసనసభ్యులు, అలాగే పార్లమెంటు సభ్యులు కలిసి రాష్ట్రాల ప్రాతిపదికన రాజ్యసభ సభ్యుల్ని ఎన్నుకోవడం జరుగుతుంది. అర్థమవుతుందా? ఇక్కడ లోక్సభలో ఇద్దరు ఆంగ్లో ఇండియన్స్ అంటే బ్రిటిష్ నుంచి ఇక్కడ ఉండిపోయి స్థిరపడిపోయినటువంటి కమ్యూనిటీ ఆంగ్లో ఇండియన్స్, వాళ్ళని ఇద్దరిని నామినేట్ చేయడం జరుగుతుంది. అలాగే రాజ్యసభకు వచ్చేసరికి 12 మందిని రాష్ట్రపతి నామినేట్ చేయడం, నియమించడం జరుగుతుంది. అర్థమవుతుందా? ఇక్కడ ఈ రెండు రకాలైనటువంటి సభల్ని మనం కల్పించుకోవడం జరిగింది. అలాగే మొదటిది దేశ ప్రయోజనాల కోసం చట్టాలు రూపొందిస్తే, రెండవది రాజ్యసభ రాష్ట్రాల ప్రయోజనాలు పరిరక్షించడానికి ప్రయత్నం చేస్తుంది. ఇంకోటి పంచాయతీరాజ్ మున్సిపాలిటీ చట్టం. లాస్ట్ది పంచాయతీరాజ్ మున్సిపాలిటీ చట్టం. ఇక్కడ 73, 74 రాజ్యాంగ సవరణ చట్టాలు ఎన్నిసార్లు సవరణ చేశారని చెప్పుకున్నాం? 100కి పైగా మన రాజ్యాంగం ఎప్పటికీ సవరణ చేశారు. సవరణ బిల్లులు వేరు, సవరణ చట్టాలు వేరు. అంటే సవరణ ప్రతిపాదించినటువంటి వాటిని, సభలో ప్రతిపాదించినటువంటి వాటిని బిల్లులు అని చెప్పేసి అన్నాం. అలాగే ఆ సభ ఆమోదం పొందిన తర్వాత అవి ఏమవుతాయి? చట్టాలుగా మారుతాయి.
దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్, చట్టం ఎలా రూపొందించబడుతుంది అనేటువంటి ముందు క్లాసులో మనం చెప్పుకుంటాం. 72లో 1993లో మనకి 73-74 రాజ్యాంగ సవరణలు అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వీటి ద్వారా మనకి మూడంచెల పంచాయతీరాజ్ విధానం అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంటే గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి. ఇక్కడ మండల స్థాయిలో సమితులు అనేవి ఉండేవి, వాటి ప్లేస్లో మండలాలు అనేవి ఇప్పుడు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సమితులు అని చెప్పేసి ఉంటుంది, వాటి ప్లేస్లో మండల పరిషత్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే మున్సిపాలిటీలో నగర పంచాయతీలు, అలాగే మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, ఇలాగా వేటి పరిధిలో అంటే గ్రామ జనాభా స్థాయిని బట్టి వాటిని ఏర్పాటు చేసుకోవడం. అంటే గ్రామీణ స్థాయి నుంచి పట్టణ స్థాయికి కన్వర్ట్ అవుతున్నటువంటి, అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతాలను మున్సిపాలిటీలుగా ప్రకటించి వాటిని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది అన్నమాట. అంటే పాలనా వికేంద్రీకరణ, ఇలాంటి విషయాలు మనం ప్రాముఖ్యమైనటువంటి లక్షణాలు మన రాజ్యాంగం కలిగి ఉంది. ఈ రాజ్యాంగ లక్షణాలకు సంబంధించి మనకి అనేక దేశాల నుంచి, అమెరికా, అలాగే జర్మనీ, ఐర్లాండ్, బ్రిటన్, 1935 భారత ప్రభుత్వ చట్టం, కెనడా, ఇలాంటి దేశాల నుంచి అనేకమైనటువంటి విషయాలను తీసుకుని మనం ఏం చేసాము, మన రాజ్యాంగాన్ని రూపొందించుకోవడం జరిగింది. ఈ విషయం ఇది అనేది బాగా ఇంపార్టెంట్. ఒకసారి మీరు రిలైజ్ చేసుకుని చదువుతూ ఉంటే మంచిది.